ఈ ఏపీపీఎస్‌సి గ్రూప్ 2కి సంబంధించిన కోర్టు కేసులు క్లియర్ అయిన హైకోర్ట్ నుంచి ఈ రోస్టర్ విధానం గానివ్వండి, లేకపోతే ఈ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించినవి ఏవైతే కేసులు ఉన్నాయో వాటన్నిటిని కొట్టేశారు. మనందరికి తెలిసిన విషయమే అది. అయితే ఈ ప్రిలిమ్సు, మెయిన్సు అన్నీ అయిపోయినియి. సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్ కూడా అయిపోయింది. ఈ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించిన సెలక్షన్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి ఇప్పుడు అభ్యర్థులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ కొత్త కేసులు వేస్తున్నారు. ఇయంతా పైకెళ్తున్నారు, సుప్రీంకోర్టుకెళ్తామని జెప్పేసి ఇయన్నీ గూడా జరుగుతా ఉన్నాయి. సో, ఇట్లాంటి పరిస్థితిలో ఈ గ్రూప్ 2 ఏపీపీఎస్‌సి గ్రూప్ 2 సంబంధించిన రిజల్ట్స్ అనేవి ఎప్పుడు డిక్లేర్ జేస్తారు? ఎందుకంటే ఇది ఇప్పుడుది గాదండి. చాలా సంవత్సరాలు అవుతుంది కదా! 2023లో రిలీజ్ అయిన నోటిఫికేషన్ అది. సో, ఇప్పుడేంటంటే ఈ గ్రూప్ 2 రిజల్ట్సు అంటే ఫైనల్ ఫలితాలు రిలీజ్ చేసుకోవచ్చని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా ప్రస్తుతానికి వాటిని పెండింగ్‌లో పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు అయి 900 పైనే పోస్టులున్నాయి అవి. సో, ఇప్పుడు గనక అవి రిలీజ్ చేస్తే ఇప్పుడు వాళ్ళందరికీ ఉద్యోగాలొచ్చేస్తాయి. అయితే ఇప్పుడు ఈ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారా? చేయరా? ఇది అవ్వకుండా మరి ఏపీపీఎస్‌సి జాబ్ క్యాలెండర్ ఎలా రిలీజ్ అవుతది? ఈ ఏపీపీఎస్‌సి జాబ్ క్యాలెండర్‌లో భాగం గదా! ఇది గూడా. సో, మరి అసలు జాబ్ క్యాలెండర్ అన్నిటికి కలిపి ఉండేది ఏదైతే ఏపీపీఎస్‌సి జాబ్స్ కూడా ఒక భాగమై ఉంటాయో, ఆ జాబ్ క్యాలెండరు ఎలా రిలీజ్ చేస్తారు? ఈటన్నిటికి గూడా ప్రశ్నలనమాట. అయితే రిజల్ట్స్ డిక్లేర్ జేస్తారు. అయితే వీళ్ళు జెప్పిందేంటి ఇప్పుడు? అసలైతే జనవరిలో జాబ్ క్యాలెండర్ వస్తదని. ఏపీపీఎస్‌సి జాబ్ క్యాలెండర్ గూడా రిలీజ్ అవుతదని. కానీ కొంచెం డిలే అయింది దీని గురించే. ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తారని జెప్పేసి చెప్పారు. అయితే ఈలోపే రిజల్ట్స్ డిక్లేర్ జేస్తారా అంటే మాత్రం ఖచ్చితంగా ఈలోపే మీకు రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అవుతాయి. సో, నేననుకోవడం ఏంటంటే ఫిబ్రవరి 15 లోపు వీళ్ళు జాబ్ క్యాలెండర్‌లు రిలీజ్ జేస్తారన్న ఒక అప్డేట్ బయట చక్కర్లు కొడతా ఉన్న నేపథ్యంలో ఫిబ్రవరి 15 లోపే మీకు ఏపీపీఎస్‌సి గ్రూప్ 2 రిజల్ట్స్ ఫైనల్ సెలక్షన్ అనేది రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే హైకోర్ట్‌కి గూడా రిక్రూట్‌మెంట్ డిస్ట్రిక్ట్ జాబ్స్‌యి గూడా అయిపోతున్నాయి కాబట్టి ఇక మీకు అడ్డంకులు ఉండవు అనుకుంటున్నాను. ఇక ఈ సుప్రీం కోర్ట్‌కెళ్ళినా అది నడుస్తూ ఉంటది. ఇక ఈ రిజల్ట్స్ మీద స్టే వస్తే తప్ప ఇంకా రిజల్ట్స్ ఆపుకోవడానికి ఉండదనమాట. ఓవరాల్‌గా ఇది.